సార్ ఓయ్ అశోకవనం ఎస్టేట్ బంగ్లాకి దారేటు. ఓ బంగ్లాకి వెళ్తున్నావా? సరే నేను ఆడికి వెళ్తున్నా, పద వెళ్దాం. నేను ఆడ కుక్కునే. సరే జాగ్రత్త కూర్చో. కూర్చునేలే కానీ నీ దగ్గర తాడేమన్నా ఉందా? తాడా? కూరగాయల సంచి బరువుగా ఉంది, తాడు ఉంటే బండి కడదామనే. లేదు. నా పర్మిషన్ లేకుండా నా ఎస్టేట్లోకి ఒక చిన్న పురుగు కూడా ఎంటర్ అవ్వలేదు. అలాంటిది మీరు ధైర్యం చేసి వచ్చారు, అది కూడా నన్ను చంపడానికి. దీన్ని బట్టి మీకు ఎస్టేట్ హిస్టరీ తెలీదని నాకు అర్థమైంది. చెప్తాను వినండి. ఒకానొకప్పుడు ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద బంగళా. ఆ బంగళా చుట్టూ తుపాకులతో కాపలా కాస్తూ ఒక సైన్యం. ఆ సైన్యానికి ఒక రాజు. ఆ రాజు పేరు టైగర్ ప్రభాకర్. ఆయనకు ఆ పేరు రావడానికి కారణం తన చేతి మీదున్న టైగర్ టాటూ, ఇంకా ఆయన పెంపుడు పులి. ఆయన తన శత్రువుల్ని ముక్కలు ముక్కలుగా నరికి తన పులికి ఆహారంగా వేసేవాడు. అందుకే చుట్టుపక్కల ఊళ్ళల్లోని జనాలందరూ ఆయనంటే భయపడేవారు. ఆ భయంలోంచే భక్తిలోంచే మర్యాద ఏర్పడింది. ఆయన అలా హ్యాపీగా ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితం ఒక లోకల్ రౌడీ ఆయన జీవితంలోకి శత్రువుగా ఎంటర్ అయ్యాడు. లోకల్ రౌడీయే కదా అని ఆయన తనని సీరియస్గా తీసుకోలేదు. నేనే ఆ రౌడీ, ఇదే ఆ బంగళా. టైగర్ ప్రభాకర్ చేసిన తప్పు నేను చెయ్యను. మిమ్మల్ని పంపిందెవరో నాకిప్పుడే తెలియాలి. వాడెవడో చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను. ఏంట్రా స్వామి భక్తి? నా మనుషుల స్వామి భక్తి చూస్తారా? రేయ్,
షుగర్ ఎక్కువేయమని నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ముక్కోపినని తెలుసు కదా. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను ఎక్కువ షుగర్ తినాలి. షుగర్ ఎక్కువేసి ఇంకో కాఫీ తీసుకురావు. అన్నా చచ్చాడు. నువ్వు కూడా చస్తావా లేకపోతే? వీణ్ణి తీసుకెళ్ళి వాణ్ణి పట్టుకురండి. వాడు దొరక్కుంటే వీడి పీక కోసేయండి. టైగర్ ప్రభాకర్ చచ్చి చాలా సంవత్సరాలైంది. ఇంకా వాడి గ్యాంగ్ నుంచి నన్ను చంపడానికి ఎవరో ఒకరు వస్తున్నారంటే ఖచ్చితంగా వాడి ఫ్యామిలీలో ఎవరో బతికే ఉన్నారు. ఇలా దాడి చేయడానికి వచ్చిన వాడి అనుచరుల్ని చంపుతూ కూర్చుంటే మన పిల్లలు కూడా ముసలోళ్ళు అవుతారు. అందుకే దీనికున్నది ఒక్కటే దారి, వాణ్ణి చంపేయాలి. ఆ చావెంత భయంకరంగా ఉండాలంటే ఇంకో జన్మెత్తినా కూడా వాడెంత క్రూరంగా చచ్చిపోయింది మర్చిపోకూడదు. వాడి చావు గురించి జనాలు కథలు కథలుగా చెప్పుకోవాలి, నేనంటే వణికిపోవాలి. అదే మన టార్గెట్. దానికి దారి ఈ ఎదవే వేస్తాడు. వీడితో ఓ నలుగురెళ్ళి వాడి మనుషులందరినీ చంపేసి వాడిని అక్కడి నుంచి పట్టుకురండి. వాడిని ఎలా చంపాలనుకుంటున్నారో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ నలుగురు ఎవరనేది నువ్వు డిసైడ్ చేసుకో. రేయ్, వాడిని తీసుకొచ్చి అందరూ ఆడిషన్కి లైన్లో నిల్చోనరా. క్రూరత్వంలో కూడా క్రియేటివిటీ ఉండాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అన్నా సుత్తితో తల పగలు కొడతారన్నా. భయం తెలీదు. ఒక మనిషిని చంపేయడానికి ముందు వాడిలో భయం పుట్టించాలి. Libba colas ilma. Labdaron. ఓకే వేటన్నా, మెడకై తెగిపోద్ది. హోల్డ్. శివస్తోత్రాన్ని మొదట పాటగా పాడిన రావణుడు తన గొంతులోని నరాలనే వీణకు తీగలుగా కట్టి మనసారా శివుణ్ణి స్తుతించాడు. నేను వాడి నరాలు కట్టి వీణ వాయిస్తాను. ఐ విల్ లైక్ ఇట్. నువ్వు నాతో వస్తున్నావు. అన్నా, నాకు ఐడియా ఉంది కానీ చెప్పలేకపోతున్నానన్నా. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నాతో వచ్చేయి. ఒక కాలు జీపు కట్టి ఇంకో కాలు చెట్టు కట్టి జీపును ముందు కురికిస్తానన్నా. కానీ నాకు డౌటు. ఆ డౌట్ని ప్రాక్టికల్గా క్లియర్ చేసుకో. నువ్వు కూడా వస్తున్నావు. ఓకే. నేను స్లో మోషన్లో వాడి పొట్ట కోసి కుట్లేసి కుట్టేసి మళ్ళీ పొట్ట కోసి మళ్ళీ కుట్టేసి మళ్ళీ పొట్ట కోసి మళ్ళీ కుట్టేసి నేను మళ్ళీ వచ్చేసరికి దీన్ని కుట్టే. రేయ్, వాడిని తీసుకొని రా. పదనరా. త్వరగా రండిరా. ఇటువైపు తిప్పి కూర్చోబెట్టు. సరే. రేయ్, జీప్ స్టార్ట్ అవ్వట్లేదు. తోయండ్రా. రేయ్ తోయినరా. రండిరా.
రేయ్ గట్టిగా తోయండిరా. వెనక్కి వెళ్ళి ముందుకు తోయండి. ముందుకు తేయండిరా. ఇంకో బండిలో వెళ్ళేవాళ్ళం కదన్నా. దానికి పంచర్